శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేస్తున్న విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్ కు చెందిన బెలే బాబా డైరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డైరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ కల్తీ నెయ్యి పంపించినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు బోలే బాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఇక తిరుపతిలోని డైరీకి కమిషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే కల్తీ నెయ్యి పంపినట్లు విచారణ అధికారులు నిగ్గు తేల్చారు. ఇప్పటి వరకు టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో A12గా ఉన్న బోలే బాబా డైరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీపీ జయశంకర్ వ్యతిరేకిస్తూ ఈ నెల 17న వినిపించిన వాదనల సందర్భంగా ఈ ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్ మైండ్ అని బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడని, సాక్షులను ప్రభావితం చేస్తాడని ఏపీపీ వాదించగా ఏకీభవించిన న్యాయమూర్తి సరస్వతి గురువారం బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. అటు హిందువుల మనోభావాలు దెబ్బతినే రకంగా కొన్ని విస్తుపోయే నిజాలైతే బయటకు వస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక కుదిపేసిన వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారం. ఈ నెయ్యిలో ఏదైతే ఆ వ్యర్థ పదార్థాలకు సంబంధించి అలాగే జంతు పదార్థాలకు సంబంధించి కొవ్వు అవశేషాలు ఆ కలిపి నెయ్యి తయారు చేశారంటూ కూడా ఆ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీని మీద ప్రభుత్వం ఆ సిట్ ఏర్పాటు చేసింది. దీని గురించి సుప్రీంకోర్టు అడిగింది, దీని గురించి కేంద్ర ప్రభుత్వం అడిగింది, దీని గురించి రాష్ట్రపతి ఆ విచారణ వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారం ఒక్కసారిగా ఒక మలుపు తిరిగింది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ని ఒక కుదిపేసే వ్యవహారాలు బట్టబయలవడంతో ఒక్కసారిగా అధికారులతో పాటు కోర్టులతో సహా గుళ్లతో సహా అవాకైపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఇప్పటిదాకా కల్తీ నెయ్యి సప్లై చేశారు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారానికి సంబంధించి కల్తీ నెయ్యి వచ్చిందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే కల్తీ నెయ్యి తిన్నానంటూ కూడా ఆయన కొంతమేరకు దీక్ష పూనారు. దీక్ష తీసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా చాలా మంది కూడా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఆ దీక్ష పూనిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒక్కసారిగా బోలే బాబాకు సంబంధించి ఆ డైరీ తెరపైకి వచ్చింది. తెరపైకి వచ్చిన రోజు నుంచి కూడా బోలే బాబా ఆ డైరీ సంచలనాలు నమోదు చేస్తా ఉంది. సంచలనాలు కలిగించే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కమిషన్లకి కకృతి పడిన అధికారులు బోలేబాబా డైరీని వెంట వేసుకొని వచ్చారు. ఇప్పటికే బోలేబాబా డైరీని తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారంలో బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అయినా సరే బ్లాక్ లిస్ట్ లో ఉన్న బోలేబాబా డైరీ ఒక ఫేక్ కంపెనీని తీసుకొచ్చి ఆ ఫేక్ కంపెనీ ద్వారా కమిషన్లు అందించి కమిషన్లకు కకృతి పడిన అధికారులు ఆ నెయ్యిని తీసుకొచ్చి మరలా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కలిపిన వ్యవహారాలు బయటకు వస్తున్న ఆ వ్యవహారాలు కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి కోర్టులో విస్తుపోయే ఆ నిజాలు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే బోలే బాబా డైరీ వ్యవహారానికి సంబంధించి ఆ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ కి చెందిన బోలే బాబా డైరీ తిరుపతి ఆ నగరంలోని ఓ చిన్న డైరీని అడ్డు పెట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ప్రముఖ దేవాలయాలకు ఆలయాలకు కల్తీ నెయ్యి పంపినట్లు కూడా అధికారులు గుర్తించడంతో ఒక్కసారిగా ఆలయాలు మొత్తం కూడా ఆలయ అధికారులు గాని ఆలయాలకు వస్తున్న ప్రజలు గాని ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేయటం, విస్తుపోవటం ప్రజల వంతైంది, భక్తుల వంతైంది. ముఖ్యంగా ఆ విజయవాడ కనకదుర్గమ్మ గుడి, శ్రీశైలం మల్లన్న గుడి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి
పుణ్యక్షేత్రాలు మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల మొత్తానికి కూడా ఆ బోలే బాబా ఆ డైరీ మరొక డైరీని అడ్డు పెట్టుకొని యొక్క ఆవు నెయ్యిని సప్లై చేయటం, ఆవు నెయ్యిని సరఫరా చేయటం, ఆ నెయ్యి ఆ లడ్డులో కలపటం ఇప్పుడు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ని ఒక కుదిపేస్తుంది. ప్రతి ఒక్క ఆలయంలో అధికారులను పట్టుకోవటం, కమిషన్లు ఆ వేర చూపటం, ఆ కమిషన్లకి కబుర్తి పడిన అధికారులు ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని అంగీకరించటం, ఆ కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్లలో కలపటం ఆ పరిపాటిగా మారినట్లు కూడా కోర్టులో కొంత మేరకు వాదనలు వినిపించడంతో ఒక్కసారిగా అందరూ విస్తుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ కాణిపాకం గాని, ద్వారకా తిరుమల గాని, దుర్గమ్మ గాని, శ్రీశైలం గాని, శ్రీకాళహస్తి గాని మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలు మొత్తం కూడా బోలేబాబా ఆ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఒక్కసారిగా కోర్టులో చర్చల సందర్భంగా బయటికి రావడంతో ఒకసారిగా ఆ కోర్టులో ఉన్న వారందరూ కూడా విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు. నిజం నిగ్గు తేల్చాలంటూ కూడా వాదనలు గట్టిగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతిలోని డైరీకి కమిషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే కల్తీ నెయ్యి పంపినట్లు కూడా ఆ విచారణ అధికారులు, చిట్టధికారులు నిగ్గు తేల్చారు. ఇప్పటి వరకు కూడా టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్న తరుణంలో A12 గా ఉన్న బోలేబాబా డైరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న అనంతరం కూడా ఆ ఏపీపీ జయశేఖర్ వ్యతిరేకిస్తూ కూడా ఈ నెల 17న వినిపించిన వాదనల సందర్భంగా ఆశ్చర్యకర విషయాలు మొత్తం కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్ మైండ్ అని, ఆయన బయటికి వస్తే సాక్ష్యాధారాలు మొత్తం కూడా తారుమారు చేస్తారని, సాక్షులని ప్రభావితం చేస్తాడని ఆ ఏపీపీ వాదించారు. ఏపీపీ వాదించిన వాదనలకు న్యాయమూర్తి సరస్వతి గురువారం ఏకీభవించి ఆ యొక్క బెయిలును కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలు మొత్తాన్ని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళకి కమిషన్లు ఎర చూపటం, ఆలయ అధికారులను ఒక దర్శనానికి వెళ్లాలంటే ఆలయ అధికారులను పట్టుకోవడం అంటే ఎంత ఇబ్బందికర పరిస్థితో, ఎంత బాధాకరమైన పరిస్థితో. ఒక ఆలయంలో ఒక దేవుణ్ణి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా దగ్గరగా దర్శనం చేసుకోవాలంటే నానా పాటలు పడే ప్రజలకు బోలే బాబా డైరీ వ్యవహారం మోహన్ ఎలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలు మొత్తాన్ని పట్టుకున్నారు. ఒక ఆలయం కాదు, 2 ఆలయాలు కాదు, రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మొత్తాన్ని కూడా గ్రిప్పులోకి తెచ్చుకోవటం, ఆయన ఆధీనంలోకి తెచ్చుకోవటం, ముఖ్యమైన అధికారులందరినీ కూడా ఆయన లొంగ తీసుకోవటం, ఆలయ అధికారులతో సహా, ఆలయ ఈవోలతో సహా, ఆలయాన్ని నడిపించే పెద్దలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఆలయంలో ఎవరు కూడా అడ్డు చెప్పకుండా, ఆక్షేపణ చెప్పకుండా అడుగులు ముందుకేస్తూ కూడా ఈ యొక్క డైరీ వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలలో ఆ నెయ్యి రావడం పట్ల ఒకసారిగా ఏపీపీ ఆక్షేపణ చెందించడం, దానికి న్యాయమూర్తి సరస్వతి కూడా ఏకీభవించడం, ఆయన బెయిల్ ని మరొకసారి రద్దు చేసిన పరిస్థితి అయింది. ముఖ్యంగా బోలేబాబా డైరీని టీటీడీకి పంపింది ఆ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి, కల్తీ నెయ్యి బోలేబాబా డైరీనే పంపింది అనేది వాదనలు సందర్భంగా ఏపీపీ బలంగా పేర్కొన్నారు. కొన్ని సంస్థల దగ్గర నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేశామని హరిమోహన్ గతంలో పేర్కొన్నారు. అయితే అధికారుల విచారణ ఇదంతా వాస్తవాన్ని తేలటంతో ఆ చిట్టధికారుల విచారణలో ఇట్లాంటి విస్తుగొల్పే విషయాలు మరికొన్ని బయటికి రావచ్చని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.